కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురంలోని ప్రైమరీ పాఠశాలకు టీచర్లను నియమించాలని డీఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేశాయి. ధనాపురం గ్రామంలోని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 170 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరే టీచర్లున్నారు. 170 మందికి ఇద్దరు ఉపాధ్యాయులే బోధన చేయడం సాధ్యం కాదు కాబట్టి అదనంగా టీచర్లను నియమించి సరైన విద్య అందించాలని డీఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో హనుమేష్, ఉమేష్, శ్రీకాంత్, మల్లప్ప, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులను అడుగుతా ఉన్నాము. ఈరోజు చిన్నపిల్లలకు ఈరోజు విద్య అందలేకున్నట్ల మరి ఈరోజు ఉపాధ్యాయులు లేకపోతే మరి చిన్నపిల్లలకి ఏ విధంగా విద్య అందుతుందని ఈరోజు ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ప్రైమరీ పాఠశాలలో ధనాపురం గ్రామంలోన మరి చిన్న పిల్లలు ఈరోజు విద్యార్థులు పాఠశాలకు వచ్చి దాదాపుగా 170 మంది విద్యార్థులు ఈరోజు పాఠశాలలో ఉన్నారు. మరి ఈరోజు ఇద్దరే టీచర్లు చెప్తే మరి ఈరోజు సక్రమంగా విద్యార్థులకు చిన్నపిల్లలకు అందుతుందని ఈరోజు ఒక్కసారి ప్రశ్నిస్తూ ఉన్నాము. ధనాపురం గ్రామంలో ప్రైమరీ పాఠశాలలోన మరి ఈరోజు ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది. మరి దాదాపుగా 170 మంది విద్యార్థులు ఈరోజు ప్రైమరీ పాఠశాలలో ఉంటే ఇద్దరే టీచర్లు ఉండడం అనేది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యార్థి సంఘాల నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. విద్యార్థులకు అన్నం పెట్టకుండా ఉందని కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ కవితను అధికారులు సస్పెండ్ చేశారు. నెల గడవక ముందే సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ను తిరిగి అదే పాఠశాల ప్రిన్సిపాల్గా విధుల్లోకి తీసుకోవడం ఏమిటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తూ నిరసన చేపట్టారు. ఐక్యవేత్తర సంఘాల ఆధ్వర్యంలో గత వారం 3 రోజుల నుంచి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు స్వామి సర్కిల్ నందు కళ్ళకు గంతలు కట్టుకొని అవినీతి పరులైనటువంటి ఎస్పో గారు అవినీతి చేసినటువంటి అధికారుల కళ్ళకు కనిపించట్లేదా అని మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు నేరుగా వాళ్ళు విచారణ చేసి అవినీతి చేసింది కానీ ఆమె ఉద్యోగం నుంచి ట్రిబ్యునల్ చేసినా కూడా టెర్మినల్ చేసి మళ్ళీ ఆమె ఇక్కడే రిపోస్టింగ్ కూడా మేము పూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఆమెని ఉద్యోగం నుంచి తొలగించకపోతే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తూ నా పేరు మహేంద్రబాబు, వీడియోసి జిల్లా ప్రధాన కార్యదర్శి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి కృష్ణవేణి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మినీ వర్కర్లకు వేసవి కాలంలో సెలవులు ఇవ్వాలని, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు మినీ వర్కర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ పెంచాలని చెప్పేసి కూడా మేము ఈరోజు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మా పోరాటాల ఫలితంగా ఒక సర్క్యులర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకి, అన్ని మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లు చేయాలని చెప్పేసి. కానీ ఈ రోజుకు కూడా దాన్ని అమలు చేయలేదు కాబట్టి ఇవాళ రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. అందుకని ఈ కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తక్షణమే ఏదైతే వర్కరు హెల్పరు కలిపి ఒక మినీ వర్కర్ మాత్రమే పనిచేస్తూ ఉంది, ఆమెకి ఇచ్చే వేతనాల్లో మాత్రం 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఎట్లా బతుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మినీ సెంటర్లకి మరి సెలవులు లేవు. వేసవి సెలవులు వస్తే వర్కర్కి 15 రోజులు, హెల్పర్కి 15 రోజులు సెలవులు ఇస్తారు. కానీ మినీ వర్కర్కి మాత్రం 360 రోజులు పనిచేయవలసిన పరిస్థితి.